1983 సంవత్సరం నుంచి దశాబ్దాలుగా లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు అవుతున్న ప్రైవేటు భూమి అనూహ్యంగా 22A పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఒకవైపు ఈ వ్యవహారంపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ ఉండగా మరోవైపు సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్లు నిలిపేయడం అగ్నికి ఆద్యం పోసినట్లుగా మారింది. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలోని నాదర్కుల్ రెవెన్యూ లిమిట్స్ లో జరిగింది. ఎప్పుడు అత్యంత సున్నితమైన ఈ అంశం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధరబాబు మరియు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి వెళ్లే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. నాదర్గుల్లో ఉన్న పార్వతీనగర్ కాలనీ పరిధిలో సర్వే నంబర్లు 524, 525, 526, 527, 528, 529, 535, 536, 537, 538లలో మరియు ఇతర సర్వే నంబర్లోని మరియు ఇతర గల భూముల మరియు ప్లాట్ల లావాదేవీల రిజిస్ట్రేషన్లను అకారణంగా నిలిపేయడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 983 సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్లు వరుసగా అవుతూనే ఉన్నాయని, ఇప్పుడు నిలిపేయడం బాధాకరమని కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధరబాబు, కలెక్టర్ నారాయణ రెడ్డిలో చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని నాదర్గుల్ పార్కుపురం కాలనీలో ఉన్నాము. ప్రత్యేకించి గత 2-3 నెలల నుంచి ముఖ్యంగా ప్రజలు అనేక రిజిస్ట్రేషన్లు కాకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా సర్వే నెంబర్లు 524, 525, 526, 527, 528, 529, 535, 536, 537, 538 వరకు కూడా ఇప్పటికీ ముఖ్య పార్వతీపురం కాలనీ పరిధిలో రిజిస్ట్రేషన్ గారి పరిస్థితి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న అన్యాయం కావచ్చు, పబ్లిక్ పడుతున్న ఇబ్బంది కావచ్చు, ఇక్కడ ఒక ప్లాట్ ఓనర్ కావచ్చు, ఇక్కడ చంద్రయ్య గారు తెలుసు. చంద్రయ్య గారు ఏంటి ఇక్కడ సమస్య చెప్పండి. సమస్య ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపడం వల్ల చాలా మంది పేదవాళ్ళు పెళ్లిళ్ళ కోసం కానీ చదువుల కోసం కానీ ప్లాట్ అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోలేకపోతున్నారు. డబ్బులు లేక వాళ్ళు ఇప్పుడు ఎటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే భూములు అప్పుడు పోవు, రిజిస్ట్రేషన్ బంద్ అయిపోయింది. గవర్నమెంట్ ఆఫీస్ అధికారులు ఇది అక్రమంగా ఇది 22A అని తెచ్చిపెట్టింది గవర్నమెంట్ అంటారు. ఇప్పుడు చెప్తున్నారు ఇది 40 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, అమ్ముకుంటారు, కొనుక్కుంటారు, అది అక్కడ ఏం వివాదం లేదు. ఇప్పుడు కొత్తగా 22A అని పెట్టి ఈ రిజిస్ట్రేషన్ ఆపడం చాలా అన్యాయం, అక్రమము. ఇది గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఆలోచించి దీని మీద చర్య తీసుకొని రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని, ఈ ప్రొవిజన్ అనేది తొలగించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే రిజిస్ట్రేషన్ ఆడడం వల్ల ఏంటి అన్న ప్రాబ్లమ్? రిజిస్ట్రేషన్ అడగడానికి ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు ఇంతకుముందు లేని 22A అనేది కొత్తగా తెచ్చిపెట్టు ఆ సెక్షన్. ఇంతకుముందు వర్క్ సెంటర్ అంటే ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోమని అన్నారు. కొంతమంది ఇండస్ట్రీ పెట్టుకుంటున్నారు, కమర్షియల్ పెట్టుకుంటున్నారు, ఇల్లు మాత్రం కట్టలేదు. ఇప్పుడు కొత్తగా ఈ ప్రొవిజన్ పెట్టి 22A అనే సెక్షన్ ఇంపోజ్ చేసి రిజిస్ట్రేషన్ బంద్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ అని దాన్ని బ్లేమ్ చేస్తుంది. దీనివల్ల ప్రజలు కొన్ని వేల మంది ప్లాట్ ఓనర్స్ అందరు ఇప్పుడు నష్టపోతున్నారు, కష్టపడుతున్నారు. వాళ్ళ పరిస్థితి చెప్పరాదు. ఆదేశాలు ఏం రాలేదు కదా? ఆదేశాలు ఏం రాలేదు, కానీ సబ్ రిజిస్ట్రార్ ఏమంటాడు, రిజిస్ట్రేషన్ నాకు ఒక లెటర్ కలెక్టర్ IGRS రాసిన లెటర్ ద్వారా నేను ఆపిస్తున్నా, మీరు అక్కడి నుంచి అప్రూవల్ తెచ్చుకోండి అంటాడు. మరి అప్రూవల్ తెచ్చుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు ఎవరు చెప్పుకోలేక మేము చాలా సతమత పడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మరి అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఆలోచించి మాకు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఈ సర్వే నెంబర్లో ఎన్ని ప్లాట్లు ఉండొచ్చు? ఒక 2000 ప్లాట్ దాకా ఉంటాయి. సుమారు 2000 ప్లాట్, 2000 మంది సఫర్ అవుతున్నారు. అంటే అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కొత్తగా ఏమో అనుకోలేదు కదా. ఆల్రెడీ పాత లేఅవుట్లు 40 సంవత్సరాల కింద లేఅవుట్లు అవి ఇప్పటి కావు. వాటి మీద రిజిస్ట్రేషన్ ఒక్కొక్క ప్లాట్ మీద 5-6 సార్లు జరిగింది. అంటే లిక్విడ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. లిక్విడ్ డాక్యుమెంట్లు, లేఅవుట్లు ఉన్నాయి, ఈసీలు ఉన్నాయి, మార్కెట్ వాల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. కానీ మరి రిజిస్ట్రేషన్ అవ్వడం ఇది చాలా అసమంజసం, అన్యాయం కూడా. ఇంత అన్యాయం గవర్నమెంట్ ప్రజల బాగోగుల కోసం ఉండాలి, కానీ చాలా తప్పు. సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ఆపడానికి రూలే లేదు. ఎలాంటిది ఎవరైనా కూడా అధికారంగా ఒక కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, ఐజీ కానీ, ఒక డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కానీ, వీళ్ళు ఎవరు సబ్ రిజిస్ట్రార్ గారికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఆపు అని చెప్పి ఒక ఏది ఎలాంటి జీవో లేదు, ఎలాంటి జీవో లేకుండా
అది మెమో ఒక నెట్లో ఉన్న మెమో చూసి ఆపడం అనేది కరెక్ట్ కాదు. కరెక్టేనా అసలు? అది కరెక్టే కాదు అసలు. అంటే అది రెగ్యులర్ గా మెమోలు అనేది రెగ్యులర్ గా కరెస్పాండెన్స్ లో భాగం. పొద్దున కూడా మధ్యాహ్నం అది కూడా కలెక్టర్ ప్రభుత్వం మధ్య అది కూడా మధ్యాహ్నం 11:30కి నేను సబ్ రిజిస్ట్రార్ని కలవడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడాను. ఆ సబ్ రిజిస్ట్రార్ గారు ఏమంటున్నాడు, నేను ఈ నెట్లో అన్ని నెట్లోనే పెడుతున్నారు కాబట్టి ఈ నెట్లో చూశాను. నెట్లో ఏం చూశాడు, అది ఒక జియో కాపీ కాదు, మెమోకి నువ్వు దాన్ని చూసి ఏదో గుమ్మడికాయ దొంగ భుజాలు తోడుకున్నట్టు నేను దాన్ని చూసి ఆపేస్తున్నాను అంటే నీ వెనక ఎవరు ఉన్నారు, నీ వెనక ఏ పెద్దలు లేకపోతే ఒక పనికిరాని మెమో తీసుకొని రిజిస్ట్రేషన్ ఎలా ఆపుతాము అని ఇక్కడున్న ప్రజలు కానీ ప్లాట్ల ఓనర్స్ కానీ వాళ్ళందరిది సొసైటీ నుంచి వాళ్ళందరి తరపు నుంచి మాట్లాడటం జరిగింది. అది అంటే ఫైనల్ గా సబ్ రిజిస్ట్రార్ ఏమన్నారు, ఫైనల్గా సబ్ రిజిస్ట్రార్ గారు ఈ జియో ఏదైతే 22A ఉందో దాన్ని తీపి నేను రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు. దాంట్లో జియోనే కాదు 22A ఇప్పుడు ఎట్లా వచ్చింది, నిన్నటి దాకా అక్టోబర్ దాకా నువ్వు రిజిస్ట్రేషన్ చేసావు కదా, మరి ఏ జియో ఉంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేసావు, ఇప్పుడు దాకా ఎన్ని డాక్యుమెంట్లు చేసావు, దగ్గర నీకు 30,000 డాక్యుమెంట్లు చేసావు. అక్టోబర్ దాకా 30,000 డాక్యుమెంట్లు నువ్వు చేసావు. ఆయనే సబ్ రిజిస్ట్రార్ గారే నేను 30,000 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశాను, నేను కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తున్నాను అని నాకు చెప్పుకొచ్చాడు. నువ్వు కోర్టుకు సబ్మిట్ చేయడానికి నీకు ఏమొస్తే నువ్వు సబ్మిట్ చేసావు, నువ్వు ఎవరు ఆపముంటే సబ్మిట్ చేసావు, అసలు నేను రిజిస్ట్రేషన్ ఆపున్న వాళ్ళు ఎవరు, ఏదన్నా ఉందా నీ దగ్గర జీవో లేదు, ఇదిగో ఈ జీవో ఉంది అందుకే నేను చేయట్లేదని ఒక పేపర్ రాసి అంటే లేదు నేను రాసిను, ఇది నెట్లో ఉంది కాబట్టి నెట్లోనే చూసి నేను ఆపుతున్నా అన్నాడు. నెట్లో అంటే నెట్లో కూడా ఆపమని ఉందా, నెట్లో కూడా ఆపమని జీవో లేదు, ఒక మెమో పెట్టారు. ఈ మెమో కూడా కరెక్టా కాదా, ఇది కలెక్టర్ సంతకాలా కాదా, అయినా సరే కలెక్టర్ గారు ఏం రాశాడు, ఒక ఎవరికి కమిషనర్ స్టాంప్ డ్యూటీ ఇన్స్పెక్టర్కి రాశాడు. ఏం రాశాడు, ఇది పొబిటేడ్లో ఉంది 2004 నుంచి, ఈ పొబిటేడ్లో ఎందుకు పెట్టారు, ఇది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా తేల్చి మీరు సర్వే చేసి మాకు తేల్చి చెప్పండి అని ఆ మెమోలో ఉంది. అంతవరకే కానీ సబ్ రిజిస్ట్రార్కి ఎలాంటి సంబంధం లేదు, రిజిస్ట్రేషన్ ఆపాల్సిన సంబంధమే లేదు అసలు ఆయనకి. ఎలా రిజిస్ట్రేషన్ ఆపుతారు, ఏ విధంగా రిజిస్ట్రేషన్ ఆపుతారు సబ్ రిజిస్ట్రార్ గారు, నువ్వు కూడా ఆలోచించి దీన్ని ఏదో నీ వెనక ఎవరో ఉండి చేపిస్తున్నారని మాకు అర్థమవుతుంది. నువ్వు ప్రజల గురించి ఆలోచించు, నువ్వు పెద్దల గురించి ఆలోచించగాకు, న్యాయంగా పో, అంతేగాని నిన్నదాకా రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు నీకు ఎలాంటి జీవో లేకుండా ఎలాంటి నీకు పైనుంచి ఆదేశాలు లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ ఆపుతావు, నువ్వు రిజిస్ట్రేషన్ ఆపుతా ఎలా ఆపుతావు, మేము ఆల్రెడీ కోర్టులో ఉన్నాము కాబట్టి నాకు నోటీసు రావాలా, నాకు నోటీసు ఫర్దర్గా మీకు ఏదైనా ల్యాండ్ ఇష్యూ ఉన్నా ల్యాండ్ కావాలన్నా నాకు నోటీసు రావాలి. వాట్సాప్లో పెట్టాడు. ఆయన చదువుకొని 10 నిమిషాల్లో ఈ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్డర్ లేదు, ఆపుంది, వాళ్ళకి ఆర్డర్ కాపీ ఉంది కాబట్టి చేసేయమని డిఆర్ గారు చెప్పారు. అప్పుడు మసోన్ రెడ్డి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని చేశాడు, రిజిస్ట్రేషన్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ మారినప్పుడల్లా మాకు ఈ తలకాయనప్పుడు, సీఎంలు మారినప్పుడల్లా ఈ తలకాయనప్పుడు, మాకు ఎప్పుడు ఇక జీవితకాలం ఇదే తలకాయనప్పుడు. మాకు ఇక్కడ ప్రజలు ఏం చేయదలుచుకుంటారు, ఏదో చేయండి, మీ చేతిలో పని కాబట్టి ఏం చేస్తారో చేయండి, ఇదే నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు కూడా వాళ్ళకి బాధ్యత ఉంది. దాన్ని మీరు బహిరంగంగా ఓవరాల్ ఒక అప్పీల్ ఏం చేయదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారికి కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ శ్రీధర్ బాబు కానీ నమస్కారాలు. దయచేసి మీరు ప్రజల గురించి ఆలోచించి ఇక్కడ సర్వే చేయండి. నేను చెప్పే మాటలే కాదు, ఇక్కడ మీరు నాగరికులకి మీ సీక్రెట్గా పంపిస్తారా, ఎలా పంపిస్తారా, ఇక్కడ ఉన్న మీకు ఎవరన్నా వ్యతిరేకుల నుండి పని చేపిస్తున్నారా తెలియదు, కానీ మీరు ఎవరినైనా పంపించి సర్వే చేయించి ఇది గవర్నమెంట్ ల్యాండా
ప్రైవేట్ ల్యాండా తేల్చి సబ్ రిజిస్ట్రార్ గారికి ఒక ఆర్డర్ కాపీ ఇవ్వాల్సిందిగా, యూనివర్సిటీ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మాకు పర్మిషన్ కావాలా. మేము 2007 నుంచి కనా బాధపడుతున్నాం. ఎలా అంటే రియల్ ఎస్టేట్లు మీకు ఆల్రెడీ ఇది పోతుంది అని పబ్లిక్ని భయపెట్టి తక్కువ రేటుకి తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక ప్లాట్ కనుక ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం పిల్లల పెళ్లి, ఈ ప్లాట్ అమ్మి పిల్లల పెళ్లి చేయాలని, అమ్మాయి పెళ్లి చేయాలని, చదువులు ఉంటాయి, ఇవన్నీ అప్పులు ఉంటాయి. ఈ అప్పుగా ఇది అమ్మేసి ఈ అప్పు కట్టేసి ఈ పెళ్లి చేద్దాము అని ఆశ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చేవారికి ఈ వార్తలన్నీ వినేసి ఆ తండ్రి కుప్పకూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి మీరు చేసే పనులకి. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు, నీకు నమస్కారం. ఇది ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, ఇది మీ దృష్టికి వచ్చిందో రాలేదో కానీ ఇప్పుడైనా దృష్టి పెట్టి దీన్ని పరిశీలించాల్సిందిగా. మీరు సీక్రెట్గా మనుషులను పంపిస్తారా, ఎలా చేస్తారా, సర్వే చేయించండి. ఇది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా తెలిసిపోతుంది మీకు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఏముంది, మీరు శాటిలైట్ ద్వారా అన్ని తెలుస్తాయి అంటున్నారు కదా, చెక్ చేయండి. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఉన్న ఒక ఊరే ఉంది, ఆ ఊర్లో పబ్లిక్ ఉన్నారు. ఈ ప్రైవేట్ ల్యాండ్లా గవర్నమెంట్ ల్యాండ్లా చెప్తారు, మీరు ఎంక్వైరీ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మరి దీనికోసం ఏదో ఆశపడుతున్నట్టున్నారు. ఆశలు అయితే జరగవు ఎప్పుడు కూడా. ప్రజల్ని అంతా ఇక్కడ పేదవాళ్ళే ఉన్నారు, పేదవాళ్లే కదా, ఏం చేయలేరు అనుకోవద్దు. ఏం చేయలేరంటే మిమ్మల్ని ఏమి చేయలేరు, వాళ్ళే చేసుకుంటారు. ఏదీ లేదు. మేము ఒక ప్రజలుగా మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీ ముగ్గురి మీద ఉంది. మీ పాదాభివందనం చేసుకుంటున్నా. సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. లేబుల్ శ్రీనివాస్ గారు, చంద్రయ్య గారు. కెమెరామెన్ ఏకాంతో, ఉప్పు వీరాంజనేయులు, సైబరాబాద్, రంగారెడ్డి.